హెడ్లైన్స్ టుడే. బీహార్లో ఎన్డీఏదే గెలుపు ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా. ఈ రోజు నుంచి డిసెంబర్ 4 వరకు ఓటర్ల వివరాల సేకరణలు చేపట్టిన ఎలక్షన్ కమిషన్. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో బస్ ప్రమాదం, 19 మంది మృతి. ఆర్టీసీ డ్రైవర్ తప్పేమీ లేదన్న పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించగా ఆర్టీసీ యాజమాన్యం 2 లక్షల పరిహారం ప్రకటించింది. రాష్ట్రానికి 20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. అవసరానికి మించే యూరియా ఇచ్చామని చెప్పిన కేంద్ర సర్కార్. నేడు జుబ్లీ హిల్స్లో ప్రచారం చేయనున్న రేవంత్ రెడ్డి. యూపీలో పెళ్లి భోజనాల్లో చికెన్ ఫ్రై కోసం గొడవ. పరస్పరం దాడి చేసుకున్న వధూవరుల బంధువులు, పలువురికి గాయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.